హలో గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. లాస్ట్ వీడియోలో మనం సాలిడ్ స్టేట్లో బ్రాగ్ ఈక్వేషన్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేశాం. సో ఈ రోజుటి క్లాస్లో మనం ఈ సాలిడ్ స్టేట్లో ఇంకా కొన్ని అంటే మనకు 30% రిలేటెడ్ టాపిక్ అని లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కాబట్టి మళ్ళీ ఈ వీడియోలో నేను చెప్పను. ఈ సాలిడ్ స్టేట్లో 30% డిలీట్ అయిన తర్వాత రిమైనింగ్ టాపిక్లో ఉన్నటువంటి మనకు ముఖ్యమైనటువంటి ప్రశ్నలలో అతి ముఖ్యమైనటువంటి ప్రశ్న ఏంటంటే డిఫెక్ట్స్, క్రిస్టల్ డిఫెక్ట్స్. ఈ క్రిస్టల్ డిఫెక్ట్స్ అంటే ఏంటంటే ఏం లేదు, ఈ దాన్ని తెలుగులో మనం స్ఫటిక లోపాలు అంటాం. డిఫెక్ట్స్ అంటే లోపం. ఈ డిఫెక్ట్ ఈజ్ నథింగ్ బట్ అరేంజ్మెంట్లో, సిస్టమాటిక్ అరేంజ్మెంట్లో ఎక్కడో ఒక చోట ఏంటంటే ఈ ఆర్డర్ అనేది మిస్ కావడాన్ని మనం డిఫెక్ట్ అంటాం. సో క్రిస్టల్ లాటిస్ అరేంజ్మెంట్లో ఏంటంటే ఈ యాటమ్స్ కానీ అయాన్స్ కానీ కంప్లీట్గా ఏంటంటే ఒక సిస్టమాటిక్ ఆర్డర్లో అరేంజ్మెంట్ అయి ఉంటాయి. ఆ సిస్టమాటిక్ ఆర్డర్లో అరేంజ్మెంట్ కావడాన్ని మనం ఏమంటామంటే ఈ క్రిస్టల్ లాటిస్ అంటాం. ఈ క్రిస్టల్లో ఉన్నటువంటి అరేంజ్మెంట్లో ఎక్కడో ఒక చోట ఏంటంటే ఈ యాటమ్స్ కావచ్చు, లేకపోతే అయాన్స్ కావచ్చు, ఇవి మిస్ అవుతాయి అన్నమాట. ఆ మిస్ కావడాన్ని మనం డిఫెక్ట్ అంటాం. మరి ఇప్పుడు మనము 2 డిఫెక్ట్స్ గురించి మనం డిస్కషన్ చేయాలి. అవి ఏంటంటే ఒకటి షార్ట్కీ డిఫెక్ట్, రెండవది ఫ్రంకెల్ డిఫెక్ట్. ఈ రెండు కూడా ఏంటంటే ఈ రెండింటిని మనం స్టాక్యోమెట్రిక్ డిఫెక్ట్ అంటాం. స్టాక్యోమెట్రిక్ డిఫెక్ట్. సో డిఫెక్ట్స్లో మనకు 2 రకాలు, ఒకటి స్టాక్యోమెట్రిక్ డిఫెక్ట్, రెండవది నాన్ స్టాక్యోమెట్రిక్ డిఫెక్ట్స్. సో ఈ స్టాక్యోమెట్రిక్ డిఫెక్ట్లో ఏంటంటే ఒకటి షార్ట్కీ డిఫెక్ట్, ఇంకోటి ఫ్రంకెల్ డిఫెక్ట్. ఈ స్టాక్యోమెట్రిక్ డిఫెక్ట్లు ఎక్కడ ఏర్పడతాయి? ఇన్ వాట్ టైప్ ఆఫ్ క్రిస్టల్స్ దీస్ డిఫెక్ట్స్ ఆర్ ఎగ్జిస్ట్ అంటే అయానిక్ కాంపౌండ్స్. దిస్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అయానిక్ కాంపౌండ్స్ ఆర్ ఎగ్జిస్ట్ 2 టైప్స్ ఆఫ్ డిఫెక్ట్స్. అంటే ఈ అయాన్స్ అరేంజ్మెంట్ అయినటువంటి ఈ అయాన్స్లో ఎక్కడో ఒక చోట ఏంటంటే మిస్ కావడం అనేది జరుగుతుంది. This type of defects is classified into 2 types. One is the Schottky defect and another one is the Frankel defect. ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్లో మనకి 4 మార్క్స్ క్వశ్చన్స్ అడగడానికి ఆస్కారం ఉంది. ఒకటి బ్రాగ్ ఈక్వేషన్, రెండవది షార్ట్కీ డిఫెక్ట్, ఫ్రాంకెల్ డిఫెక్ట్. ఎక్స్ప్లెయిన్ ఏ షార్ట్కీ డిఫెక్ట్, బి ఫ్రాంకెల్ డిఫెక్ట్ అని అడగొచ్చు. కాబట్టి ఏకి 2 మార్క్స్, బికి 2 మార్క్స్. సో మొత్తం 4 మార్క్స్. అయితే మనం ఈ షార్ట్కీ డిఫెక్ట్ అంటే ఏంటి చూడండి. ఈ షార్ట్కీ డిఫెక్ట్ అంటే ఇట్ ఈజ్ నథింగ్ బట్ చూడు, ఇట్ ఈజ్ ఏ వేకెన్సీ డిఫెక్ట్ ఇన్ అయానిక్ సాలిడ్స్. అయానిక్ సాలిడ్స్లో ఏర్పడేటువంటి ఖాళీ ప్రాంతాన్ని మనం డిఫెక్ట్గా చూస్తున్నాం. ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీ, ఇదేం చేస్తుంది? ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీని మెయింటైన్ అంటే విద్యుత్ తటస్థీకరణం చేస్తుంది. ద నంబర్ ఆఫ్ మిస్సింగ్ క్యాటయాన్స్ అండ్ యానయాన్స్ ఆర్ ఈక్వల్. ఇందులో ఎక్కడో ఒక రోలో క్యాటయాన్ మిస్ అయితే మరొక రోలో ఏమవుతుందంటే యానయాన్ మిస్ అవుతుంది. అంటే దీన్ని బట్టి ఏంటి, ఒక చోట క్యాటయాన్ మిస్ అయిందంటే ఇంకో చోట తప్పనిసరిగా యానయాన్ మిస్ అయిపోతుంది. కాబట్టి ఈక్వల్గా మిస్సింగ్ అవడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ షోన్ బై అయానిక్ సబ్స్టెన్స్ ఇన్ విచ్ ద క్యాటయాన్ అండ్ యానయాన్ ఆర్ ఆఫ్ ఆల్మోస్ట్ సిమిలర్ సైజ్. ఆల్మోస్ట్ సిమిలర్ సైజ్. ఎగ్జాంపుల్ ఏంటంటే NaCl, KCl, సీజియం క్లోరైడ్ అండ్ AgBr. ఎనీ 2 ఎగ్జాంపుల్స్ రాయండి. ఇక్కడ పక్కన డయాగ్రామ్ ఉంది చూసారా, చూడండి చక్కగా డయాగ్రామ్. మీరు ఏంటంటే దీన్ని డయాగ్రామ్ గీయడానికి ఎట్లా సార్ అని మీరు అనుకోవచ్చు. ఏం లేదు, ఇలా గీసేయండి. గీసేసిన తర్వాత సున్నాలు పెట్టుకో, నీ ఇష్టం, ఎన్ని సున్నాలన్నా పెట్టుకో, నీ ఓపిక. ఇట్లా పెట్టేసి సిస్టమాటిక్ ఆర్డర్లో ప్లస్ వచ్చిందంటే మైనస్, మళ్ళా ప్లస్,
మైనస్, ప్లస్, మైనస్, ప్లస్, మైనస్, ప్లస్, మైనస్ ఇలా రాసేసుకో. రాసుకున్న తర్వాత నీ ఓపిక ఎక్కడో ఒక చోట మైనస్ను రబ్బర్తో ఎరేజ్ చేసేసి ఖాళీ ఏర్పడుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఎక్కడో ఒక చోట ప్లస్ను ఎరేజ్ చేసేసేయి, క్యాటయాన్ మిస్ అయిపోతుంది. అంటే ఏంటి, ఒక క్యాటయాను ఒక యానయాన్, అంటే ఒక ప్లస్ ఉన్నటువంటి బాక్స్ ఒక మైనస్ ఉన్నటువంటి బాక్స్ నువ్వేంటంటే ఎరేజ్ చేసేసినట్లయితే దాన్నే మనం షార్ట్కీ డిఫెక్ట్ అంటాం. చూసారా, అదే ఇక్కడ బొమ్మ గీశాడు, మీరు చూడండి. చూసారా, ఇక్కడ ఏముంది, మైనస్, ప్లస్, మైనస్, ప్లస్, మైనస్, ప్లస్ రాసుకుంటూ పోయాడు కదా. చూడండి, ప్లస్, మైనస్, ప్లస్, మైనస్, ఇక్కడ మైనస్ను లేపేసినాడు. మరి ఎక్కడో ఒక చోట ప్లస్ కూడా ఉంటుంది కదా, చూడు, మైనస్, నెక్స్ట్ ఏముండాలా, ప్లస్ ఉండాలా, మైనస్, ప్లస్, కాబట్టి ఇక్కడ ప్లస్ పోయింది, అంటే ఇక్కడ మైనస్ పోయింది, ఇక్కడ ప్లస్ పోయింది. చూసారా, ఎక్కడో ఒక చోట అది అలా ఉంటే దాన్ని మనం ఏమంటామంటే షార్ట్కీ డిఫెక్ట్ అని అంటాము. సో ఇందులో ఇంకా మీరు సింపుల్గా రాయాలి అంటే నేను చెప్తున్నాను చూడండి, ఇంకా సింపుల్గా రాయాలంటే పాయింట్ వైజ్గా రాయాలంటే హెడ్డింగ్ షార్ట్కీ డిఫెక్ట్ అని పెట్టండి. ఫస్ట్ పాయింట్ ఏం రాస్తారు, ఫస్ట్ పాయింట్ ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ pair of holes in the crystal lattice due to the absence of one positive ion and one negative ion. చూసారా, పాయింట్ 1 ఏం రాసుకుంటారు, ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ ఏ పేర్ ఆఫ్ హోల్స్ ఇన్ ద క్రిస్టల్ లాటిస్ డ్యూ టు ద absence of one positive ion and one negative ion. Point number 1. Point number 2. Schottky defect occurs mainly in the ionic compounds. Number 2. అయిపోయింది. Schottky defects occurs mainly in the ionic compounds. Next, number 3, third point, which contain higher coordination number. Higher coordination number like NaCl, KCl. Finish. Okay, next point. Based on this effect, lattice density changes, but overall composition does not change. Lattice density change అవుతుంది, కానీ ఓవరాల్ కంపోజిషన్ మాత్రం does not change due to the number of vacancies of cation and anions are equal. That's all. Due to the number of vacancies of cation and anions are equal. బస్ అది నాన్న. వద్దు సార్ మీరు చెప్పిన నోట్స్ ఓమో ఇన్ని పాయింట్లు ఇన్ని రాయాలన్నా మేము ఇదే రాస్తామంటే మీ ఇష్టం, రాసుకోవచ్చు, మీ ఓపిక. సో 2 విధాలుగా నేను చెప్పాను. ఇప్పుడు నేను చెప్పాను కదా, మీరు వింటున్నారు కదా, కాబట్టి విన్నదాన్ని మీరు ఏంటంటే చక్కగా నోట్స్ రాసుకోండి, వీడియో ఆన్ చేసుకోండి, ఎప్పుడైనా మీరు చూసుకోండి. ఓకేనా, రైట్. ఇక రెండవది ఏంటంటే వాట్ ఈస్ ఫ్రాంకెల్ డిఫెక్ట్. మరి ఫ్రాంకెల్ డిఫెక్ట్ అంటే ఏంటి చూడండి, ఇది కూడా అయానిక్ సాలిడ్స్లోనే ఉంటుంది. దిస్ డిఫెక్ట్ ఈజ్ షోన్ బై అయానిక్ సాలిడ్స్. ఓకే, రైట్. ఇక్కడ మీరు పాయింట్గా తీసుకోవచ్చు దీన్ని, ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ నెంబర్ 2, సెకండ్ పాయింట్, ద స్మాలర్ అయాన్ అంటే యూజువల్లీ క్యాటయాన్ ఈజ్ డిస్లోకేటెడ్ ఫ్రమ్ ద నార్మల్ సైట్ టు అన్ ఇంటర్స్టీషియల్ సైట్. ఇంటర్స్టీషియల్ సైట్. రెండవ పాయింట్, జనరల్గా ఏంటంటే చిన్నగా ఉన్నటువంటి క్యాటయాన్లే ఏంటంటే ఈ ఆర్డర్ అనేది మిస్ అవుతుంది, అంటే ఉండవలసినటువంటి స్థానంలో ఉండకుండా పక్కకు పోతుంది. దాన్నే మనం డిస్లోకేటెడ్ ఫ్రమ్ ఇట్స్ నార్మల్ సైట్, ఉండవలసినటువంటి సైట్లో ఉండకుండా, టు అన్ ఇంటర్స్టీషియల్ సైట్. ఇంటర్స్టీషియల్ సైట్ అంటే ఏంటి, ఇది కొత్త పదం మనకి. ఇంటర్స్టీషియల్ సైట్ అంటే ఏం లేదు నాన్న, చూడండి, ఇలా ఒక సిస్టమాటిక్ ఆర్డర్లో ఉన్నాయి అనుకోండి, ఇట్లా ఆటమ్స్ కానీ ఇలా అరేంజ్మెంట్ అయ్యి ఉన్నాయి అనుకోండి.
ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్లస్ అనేటువంటి క్యాటయాన్ ఏమవుతుందంటే ఈ మధ్యలో ఎంటీ స్పేస్ ఉంది కదా, అంటే ఒక ఆటం మధ్యలో ఖాళీ ప్రాంతం ఉంది కదా, ఈ ఖాళీ ప్రాంతాన్నే మనం ఏంటంటే ఇంటర్స్టీషియల్ సైట్ అంటారు. ఇంటర్స్టీషియల్ సైట్. ఈ ఇంటర్స్టీషియల్ సైట్లోకి ఈ క్యాటయాన్ వచ్చి కూర్చుంటుంది, అంతేగాని లాస్ కాదు. ఇంతకుముందు షార్ట్కి డిఫెక్ట్లు కంప్లీట్గా వెళ్ళిపోయినాయి, అవి బయటికి వెళ్ళిపోయినాయి. కానీ ఇక్కడ ఏంటంటే బయటికి పోదు, అది అక్కడే లాటిస్లోనే ఉంటుంది. కానీ ఉండవలసినటువంటి చోట ఉండకుండా అలిగి ఒక మూలన కూర్చుంటుంది, ఎక్కడో ఒక చోట అన్నమాట. ఓకేనా? సో an interstitial site. Frankel defect is shown by ionic substance in which there is a large difference in the size of ions. అంటే ఇంతకుముందే చెప్పాము మనం, క్యాటయాను చిన్నగా ఉంది అంటున్నాం, మరి ఆనయానే ఉండాలా, లావుగా ఉండాలా? అది అంటే ఇక్కడ క్యాటయాను ఆనయాను సైజులో ఏంట్రా అంటే తేడా అనేది ఎక్కువ ఉండాలి. అటువంటి అయానిక్ సబ్స్టెన్స్లో ఈ డిఫెక్ట్ అనేది మనకు కనిపిస్తుంది. సో దెర్ ఈజ్ ఎ లార్జ్ డిఫరెన్స్ ఇన్ ద సైజ్ ఆఫ్ అయాన్. ఫ్రాంకెల్ డిఫెక్ట్ ఈజ్ ఆల్సో కాల్డ్ డిస్లొకేషన్ పాయింట్ డిఫెక్ట్. ఫ్రాంకెల్ డిఫెక్ట్ అనే మనం ఇంకొక పేరుతో కూడా పిలుస్తాం, ఏంటంటే డిస్లొకేషన్ పాయింట్ డిఫెక్ట్. పైది మనం ఏమన్నాం, షార్ట్కి డిఫెక్ట్ హయ్యర్ కోఆర్డినేషన్ నంబర్ అన్నాం. ఇది ఏంట్రా అంటే లోయర్ కోఆర్డినేషన్ నంబర్లో జరుగుతుంది, లోయర్ కోఆర్డినేషన్ నంబర్లో జరుగుతుంది. ఎస్, ఓకేనా? సో దీన్ని పాయింట్ వైజ్గా రాసుకోవాలి అనుకుంటే, it is created when an ion occupies an interstitial site instead occupying its correct lattice site. అది పాయింట్ నెంబర్ 1 కింద రాసుకోవచ్చు. It is more common that positive ions occupy the interstitial position. Yes, point number 2 ఇది. Point number 3, this type of defect is favored by a large difference in sizes between cation and anion. Okay, next point, in these compounds the coordination number low. Okay, next point, Frankel defect does not change the density. This is the most important. డస్ నాట్ చేంజ్ ద డెన్సిటీ. ఎందుకు? పోలేదు కదా, అక్కడ ఉన్నటువంటి క్యాటయాన్ ఏముంది, అదే క్రిస్టల్ లాటిస్ సైట్లోనే ఎక్కడో ఒక చోట కూర్చుంది, అంటే దాని లాస్ కాలేదు కదా, అంటే బరువు తగ్గదు కదా. అదే షార్ట్కి డిఫెక్ట్లు ఏంటి, ఒక క్యాటయాన్ పోతుంది, ఒక ఆనయాన్ కంప్లీట్గా వెళ్ళిపోయింది, కాబట్టి లాస్ అయినట్టే కదా, వెయిట్ లాస్ అయినట్లే కదా. మాస్ బై వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు డెన్సిటీ కదా, డెన్సిటీ చేంజ్ అవుతుంది కదా, అవుతుందా లేదా? అవుతుంది. కానీ ఇక్కడ మాత్రం చేంజ్ కాదు, ఉండవలసినటువంటి వ్యక్తులు అందరు అక్కడే ఉన్నారు. కానీ షార్ట్కి డిఫెక్ట్లో 2 వ్యక్తులు బయటకు పోయినారు, మరి పోయినప్పుడు ఏమవుతుంది, వెయిట్ తగ్గిపోతుంది. అందుకే డెన్సిటీ అనేది చేంజ్ అవుతుంది, కానీ ఓవరాల్ డెన్సిటీ అనేది ఏంటంటే డస్ నాట్ చేంజ్ అని మనం షార్ట్కి డిఫెక్ట్లో చెప్పాం. ఓకే, సో దిస్ ఈజ్ ద షార్ట్కి డిఫెక్ట్, ఫ్రాంకెల్ డిఫెక్ట్. అర్థమైందన్న? రైట్. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్కి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి కాకుండా మనకి 2 మార్కుల క్వశ్చన్స్ కూడా ఇందులో వస్తాయి. సో ఈ సాలిడ్ స్టేట్లో ఏంటంటే ఒక 4 మార్క్స్ క్వశ్చన్, ఒక 2 మార్కుల క్వశ్చన్ వస్తుంది, అకార్డింగ్ టు బ్లూ ప్రింట్ ప్రకారం నేను చెప్తున్నాను. సో ఒక 4 మార్క్స్ క్వశ్చన్, ఒక 2 మార్కుల క్వశ్చన్ వస్తుంది. కాబట్టి 4 మార్క్స్కి ఏంటంటే మనం ఒకటి బ్రాగ్ ఈక్వేషన్ చెప్పాం, ఈ 2 కలిపి ఒకటి ఇస్తాడు. ఇక తర్వాత 4 మార్క్స్ క్వశ్చన్ ఏంటంటే ప్యాకింగ్ ఎఫిషియన్సీ. మరి ఈ ప్యాకింగ్ ఎఫిషియన్సీ అంటే మనం ఈ క్రిస్టల్ లాటిస్ స్ట్రక్చర్లో మనకేంట్రా అంటే, సో ప్యాకింగ్ ఎఫిషియన్సీ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం
ఇలా తీసుకున్నట్లయితే ఇందులో ఆటమ్స్ లేదా అయాన్స్ అనేటివి సిస్టమాటిక్ అరేంజ్మెంట్లో అయి ఉంటాయి. మరి ఈ స్పెరికల్ షేప్లో ఉండడం వల్ల 100% ఆ వాల్యూమ్ అనేది ఆక్యుపై చేయలేదు. ఇలా సిస్టమాటిక్ అరేంజ్మెంట్ జరుగుతూ ఉన్నప్పుడు మధ్యలో ఏంటంటే కొంత ఎంటీ స్పేస్ అనేది వస్తుంది. ఆ ఎంటీ స్పేస్ని మనం ఎంత ఎంటీ స్పేస్ ఉంది, నెక్స్ట్ అలానే ఈ సిస్టమాటిక్ అరేంజ్మెంట్ జరిగినటువంటి దాంట్లో ఎంత శాతం అనేది, ఎంత పర్సెంటేజ్ అనేది ఈ సాలిడ్ సబ్స్టెన్స్లో ఉన్నటువంటి ఆటమ్స్ అరేంజ్మెంట్ అయి ఉన్నాయి. దాన్నే మనం ప్యాకింగ్ ఎఫిషియన్సీ అంటాం. అయితే ఈ సిస్టమాటిక్ అరేంజ్మెంట్లో ఉండడం వలన క్రిస్టల్స్ మనకు డిఫరెంట్ టైప్స్గా జామెట్రీని ఎగ్జిబిట్ చేస్తాయి. అవి ఒకటి సింపుల్ క్యూబు, రెండవది ఎఫ్సిసి, మూడవది బిసిసి అనేటువంటి క్రిస్టల్ లాటిస్ స్ట్రక్చర్గా ఉంటాయి. అందులో కొన్ని టర్మ్స్ మీకు ఇంపార్టెంట్ కాబట్టి ఆ టర్మ్స్ నేను ఇప్పుడు చెప్తాను. చూడండి, ఫోర్త్ వన్, వాట్ ఈజ్ మెంట్ బై the term coordination number? What is meant by the term coordination number? Coordination number ante enti? Student, the number of nearest neighbors of a particle is called its coordination number. Ardhangala. The number of nearest neighbors of a particle ఈజ్ కాల్డ్ ఇట్స్ కోఆర్డినేషన్ నంబర్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకోండి, ఒక పార్టికల్ తీసుకోండి, ఏదైనా సరే, ఒక ఆటమ్ కానీ, ఒక ఆటమ్ ఇట్లా తీసుకున్నారనుకోండి, దీనికి చుట్టూరా, సరౌండింగ్ అంటే దీనికి చుట్టూరా ఎన్ని ఆటమ్స్ అయితే ఉంటాయో ఆ నంబర్నే మనం ఏమంటానంటే కోఆర్డినేషన్ నంబర్ అంట. ఒకవేళ ఇది అయాన్ గినుక అన్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్యాటయాన్ అనుకున్నట్లయితే, చూడండి ఇది ప్లస్, దీని చుట్టూ మైనస్ అనేటువంటి అయాన్లు ఎన్ని ఉన్నాయో చూసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ ప్లస్ చుట్టూ ఎన్ని యానయాన్లు ఉన్నాయి? యానయాన్ అంటే ఏంది? మైనస్ ఉన్నటువంటి వాటిని మనం యానయాన్ అంటాం, ప్లస్ ఉన్నటువంటి వాటిని మనం క్యాటయాన్ అంటాం. ఓకే, ఈ క్యాటయాన్ చుట్టూరా ఈ చుట్టూ ఉన్నదాన్నే మనం ఏమంటామంటే నైబర్స్ అంటాం. దేనికి నైబర్స్? క్యాటయానికి నైబర్స్. ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 3 ఉన్నాయి. కాబట్టి ఈ క్యాటయాన్ కోఆర్డినేషన్ నంబర్ ఎంతరా అంటే 3 అని చెప్పాలా, అట్లా. సో ఇవి అయాన్లు కావచ్చు, యాటమ్స్ కావచ్చు. అలా కాకుండా ఇక్కడ కేవలం యాటమ్స్ ఉన్నాయి అనుకోండి, చూడండి ఇట్లా పెట్టేశాను. ఇప్పుడు చూడండి మధ్యలో ఉన్నటువంటి యాటమ్ చుట్టూరా మనకు 3 యాటమ్స్ ఉన్నాయి కాబట్టి వీటిని మనం నైబర్ యాటమ్స్ అంటాం. కాబట్టి ఈ నైబర్ యాటమ్స్ యొక్క నంబర్నే మనం ఏమంటామంటే కోఆర్డినేషన్ నంబర్ అంటాం. అర్థమైందా? సో దిస్ ఇస్ ద కోఆర్డినేషన్ నంబర్. సో ద నంబర్ ఆఫ్ నియరెస్ట్ నైబర్స్ ఆఫ్ ఏ పార్టికల్ ఈజ్ కాల్డ్ ఇట్స్ కోఆర్డినేషన్ నంబర్. Next example, in one-dimensional close-packed arrangement, the coordination number is 2. వన్ డైమెన్షనల్, ఒకటి చూడండి, వన్ డైమెన్షనల్ అంటే ఏం లేదు, చూడండి ఒకే వరుసలో ఉండాలబ్బా, అంతే, ఒకే వరుస. ఇంకా ఎంత దూరం అన్నా తీసుకోపో, నీ ఇష్టం, ఎంత పొడవన్నా తీసుకోపో. ఇప్పుడు చూడండి, మధ్యలో ఈ ఆటం ఉంది, దీని చుట్టూరా ఎన్ని ఉన్నాయి అంటే నైబర్స్ ఎన్ని ఉన్నాయి? వీడు ఒక నైబర్ అవుతాడు, వీడు ఒక నైబర్ అవుతాడు, ఇద్దరే కదా, అవునా కాదా? అలా నీ ఇష్టం ఏదన్నా తీసుకో, దీన్ని తీసుకో, దీనికి కూడా ఇద్దరే కదా, దీనికి కూడా ఇద్దరే కదా, అవునా కదా? అంటే వాని చుట్టూరా ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య ఎంతరా అంటే 2. కాబట్టి దీన్ని మనం వన్ డైమెన్షనల్ అరేంజ్మెంట్ అంటాం. కాబట్టి ఈ వన్ డైమెన్షనల్ అరేంజ్మెంట్లో కోఆర్డినేషన్ నంబర్ ఎంతరా అంటే 2. అర్థమైందా? రైట్, ఇది ఒక క్వశ్చన్. నెక్స్ట్ చూడండి, ఫిఫ్త్ వన్, వాట్ ఈస్ ద కోఆర్డినేషన్ నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ ఏ క్యూబిక్ క్లోజ్ ప్యాక్ స్ట్రక్చర్? In a cubic closed packed structure,
ద కోఆర్డినేషన్ నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఈస్ 12. క్యూబిక్ క్లోజ్ ప్యాక్లో మనకి కోఆర్డినేషన్ నంబర్ ఎంత వస్తుంది అంటే 12 వస్తుంది. ఎట్లా వస్తుంది సార్? 12 ఎట్లా వస్తుంది? క్యూబ్ అంటే ఏంటి? ఇది క్యూబ్, అవునా? ఇది క్యూబే కదా. క్యూబ్లో ఎన్ని కార్నర్లు ఉన్నాయి చెప్పండి? 8. ఓకే, ఎన్ని ఫేసులు ఉన్నాయి చెప్పండి? ఫేసెస్ ఎన్ని? 6 కదా. 6 ఫేసెస్ ఉన్నాయి, అవునా? 6 ఫేసెస్ ఉన్నాయి, ఉన్నాయా లేదా? ఉన్నాయి. 6 ఫేసెస్. ఎన్ని ఎడ్జులు ఉన్నాయి? ఎడ్జెస్ 12 ఎడ్జెస్. చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఎడ్జెస్. సో సింపుల్ క్లోజ్ ప్యాకేజ్. వీటన్నిటి కూడా స్ట్రక్చర్స్ ఎలా ఉన్నాయనేది నేను మాడ్యూల్స్లో చూపిస్తాను. ఇది క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత దాన్ని కూడా చెప్తాను. అప్పుడు మీకు బాగా ఇంట్రెస్ట్గా మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్ 6th క్వశ్చన్. వాట్ ఈస్ ద కోఆర్డినేషన్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ ఏ బాడీ సెంటర్డ్ క్యూబిక్ స్ట్రక్చర్? బాడీ సెంటర్డ్ క్యూబిక్ స్ట్రక్చర్. బాడీ సెంటర్డ్ క్యూబిక్ స్ట్రక్చర్ అంటే మీరు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో కెమికల్ బాండింగ్లో అయానిక్ స్ట్రక్చర్ రాసేటప్పుడు మనం NaCl ఒకటి, సీజియం క్లోరైడ్ ఒకటి రాసాం. NaCl సోడియం క్లోరైడ్ వచ్చేసి FCC అన్నాం, సీజియం క్లోరైడ్ BCC అన్నాం. మరి బాడీ సెంటర్డ్ క్యూబిక్ క్రిస్టల్ లాటిస్ స్ట్రక్చర్లో కోఆర్డినేషన్ నంబరు 8 అవుతుంది. ఎట్లా అవుతుంది? 8. సెంటర్లో ఉంటాడప్పా. ఇంకా కార్నర్లో మొత్తం ఇంతకుముందే చెప్పాం మనం, కార్నర్లో ఎన్ని అంటే 8 అని చెప్పాం కాబట్టి 8 సరౌండింగ్స్ ఉన్నాయన్నమాట. మన కోఆర్డినేషన్ నెంబర్ అంటే అర్థం ఏం చెప్పాం మనం? ఒక ఆటమ్కి దాని చుట్టూరా సరౌండింగ్గా ఎంతమంది అయితే ఉంటారో ఆ నంబర్నే మనం కోఆర్డినేషన్ నెంబర్ అన్నాం. కాబట్టి ఇటువంటి అరేంజ్మెంట్ని మనం BCC అంటాం. కాబట్టి బాడీ సెంటర్డ్ క్యూబిక్ స్ట్రక్చర్లో కోఆర్డినేషన్ నెంబర్ ఎంత? 8. ఇది గుర్తుపెట్టుకోవాలా, ఈ 3. ఓకే, రైట్. దీనితో పాటు మీకు ఇంతకుముందు చెప్పాను నేను, ఇప్పుడు మనం ఈ డిఫెక్ట్స్ అంటే అరేంజ్మెంట్ మిస్ అయిపోతున్నాయని చెప్పాం కదా. మరి ఈ అరేంజ్మెంట్ అనేది ఏంట్రా అంటే క్రిస్టల్ లాటిస్ స్ట్రక్చర్లో 1 డైమెన్షనల్ అరేంజ్మెంట్ ఉండొచ్చు, 2 డైమెన్షనల్ ఉండొచ్చు, 3 డైమెన్షనల్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. ఇలా అరేంజ్మెంట్ జరిగేటప్పుడు చూడండి అన్న, ఇలా అరేంజ్మెంట్ జరిగేటప్పుడు ఈ మధ్యలో కొంత ఎంటీ స్పేస్ ఉంది అని చెప్తున్నా. ఈ ఖాళీ ప్రాంతం కొంత మిస్ అవుతుంది, చూసారా? దీన్ని మనం ఏమంటానంటే ఎంటీ స్పేస్ అంటాం. ఈ ఎంటీ స్పేస్కి ఒక పదం ఉంది, ఇక్కడ టర్మ్ ఉంది సాలిడ్ స్టేట్లో. దాన్ని ఏమంటారంటే వాయిడ్, VOID, వాయిడ్. ఇలా 1 డైమెన్షనల్, 2 డైమెన్షనల్, 3 డైమెన్షనల్ అరేంజ్మెంట్లో మనకు 2 వాయిడ్స్ అనేటివి వస్తాయి. ఒకటి టెట్రాహైడ్రల్ వాయిడ్స్, రెండవది ఆక్టాహైడ్రల్ వాయిడ్స్. ఇది క్వశ్చన్ లేదు టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్లో మనకేంటంటే క్వశ్చన్ లేదు, కానీ టెక్స్ట్ బుక్ మధ్యలో ఉంది. టెక్స్ట్ బుక్ మధ్యలో ఏంటంటే మ్యాటర్ అనేది ఇచ్చాడు, కానీ ఓల్డ్ బుక్స్లో సాలిడ్ స్టేట్ ఉంది. అందులో ఈ టెట్రాహైడ్రల్ హోల్, ఆక్టాహైడ్రల్ హోల్ అంటే రంధ్రాలు, దాన్ని మనం క్యావిటీ అంటాం, ఎంటీ స్పేస్ అంటాం. టెట్రాహైడ్రల్ ఎంటీ స్పేస్ అనాలా, ఆక్టాహైడ్రల్ ఎంటీ స్పేస్ అనాలా? అనకుండా టెట్రాహైడ్రల్ వాయిడ్, ఆక్టాహైడ్రల్ వాయిడ్ అని అడిగాడు అనుకోండి, వాట్ ఈజ్ టెట్రాహైడ్రల్ వాయిడ్ లేదా వాట్ ఈజ్ ఆక్టాహైడ్రల్ వాయిడ్ అన్నాడు అనుకోండి, అప్పుడు మొత్తం ఎగురుతారు. ఎందుకు? మనం టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్లో ఉన్న క్వశ్చన్లే మనం చూస్తాం, కానీ మధ్యలో ఉన్నది పట్టించుకోం. కాబట్టి ఇక్కడ అడగడానికి ఆస్కారం ఉంది.
ఎందుకంటే ఇది డిలీటెడ్ సిలబస్లో లేదు. డిలీట్ అయినటువంటి టాపిక్లో సంబంధించిన క్వశ్చన్ కాదు ఇది. డిలీట్ కానటువంటి టాపిక్లో ఉన్నటువంటి ఇది ప్రశ్న కాబట్టి ఈ 2 క్వశ్చన్లు చాలా చాలా ఇంపార్టెంట్. వాటిని నేను సింపుల్గా మీకు చెప్తాను, వినండి. చూడండి, టెట్రాహైడ్రల్ హోల్. A void created when 4 spherical particles are in contact with each other is called tetrahedral hole. చూడండి, టెట్రాహైడ్రల్ హోల్ అంటే 4 స్పెరికల్ పార్టికల్స్ అనేటివి ఒకదాంతో ఒకటి కలయడం వలన ఏర్పడేటువంటి హోల్ని, వాయిడ్ని మనం ఏమంటామంటే టెట్రాహైడ్రల్ హోల్ అంటాం. If x spheres form a solid in this 2x tetrahedral holes are present. దీనికి డయాగ్రామ్ చూపిస్తా. చూసారా, ఇది 4 స్పియర్. ఇప్పుడు ఒక 1 రూపీ కాయిన్ పెట్టండి, ఇక్కడ 1 రూపీ కాయిన్ పెట్టండి, ఇక్కడ 1 రూపీ కాయిన్ పెట్టండి, దీని మీద 4వ 1 రూపీ కాయిన్ పెట్టేసేయండి. దాని బ్యాక్ సైడ్కి చూసినట్లయితే మనకు రంధ్రం కనిపిస్తుంది. అలా కాకుండా మీరు ముందు ఏం చేస్తారంటే 1 రూపాయి కాయిన్ ఇట్లా పెట్టండి, దీనిపైన 1 రూపాయి కాయిన్, ఇంకొక రూపాయి కాయిన్, ఇంకొక రూపాయి కాయిన్ ఇట్లా పెట్టేసిన అనుకో, ఇది మధ్యలో రంధ్రం కనిపిస్తుందా లేదా? అంటే కింది వైపును కాయిన్ పెడితే పై వైపు కనిపిస్తుంది, పై వైపున కాయిన్ పెడితే కింది వైపు కనిపిస్తుంది. కాబట్టి మనకు 2 హోల్స్ మనకు కనిపిస్తున్నాయి. ఇట్ ఈస్ కాల్డ్ టెట్రాహైడ్రల్ హోల్. సింపుల్, వెరీ సింపుల్. నెక్స్ట్ వన్, ఆక్టాహైడ్రల్ హోల్ అంటున్నాడు. మరి ఆక్టాహైడ్రల్ హోల్ అంటే ఏంటి? ద వాయిడ్ క్రియేటెడ్ when 6 spherical particles are in contact with each other is called octahedral hole. టెట్రా అంటే 4 స్పెరికల్ స్పేర్లు కలిసి ఏర్పడింది. ఈ ఆక్టాహైడ్రల్ హోల్ అనేది ఏంటంటే మొత్తం 6 స్పెరికల్ స్పియర్స్, 6 కలగడం వలన మనకిది ఏర్పడుతుంది అంటున్నాడు. ఇందులో ఎక్స్ స్పియర్ కింద ఉన్నట్లయితే ఎక్స్ హోల్సే వస్తాయి. అదే టెట్రాహైడ్రల్ 2x అన్నాం, ఇక్కడ ఏంటంటే ఎక్సే. దీని బొమ్మ చూద్దాం. చూడండి, ఏం లేదు, ఒక రౌండ్ గీయండి, ఒక సర్కిల్ గీయండి, ఇంకొక సర్కిల్ 3 గీయండి. ఇది ఒక లేయరు. ఓకే, నెక్స్ట్ తర్వాత ఏంటంటే ఈ రెండింటిని చేస్తూ 1 2 3. అదే ఇది చూసారా, ఒకటి ఎల్లో కలర్లో గీసాం, ఇంకొకటి బ్లూ కలర్తో గీశారు. ఇది నా స్టూడెంట్స్ నోట్స్. చూడండి, చక్కగా గీశారు. సో దిస్ ఇస్ ద ఆక్టాహైడ్రల్ వాయిడ్. అర్థమైందనా? ఈ 2 కూడా ఇంపార్టెంటే. టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్లో మనకు క్వశ్చన్ లేదు కాబట్టి మనం చదవము, కానీ ఎగ్జామినేషన్లో వచ్చింది అనుకో అప్పుడు మనం బాధపడతాం. ఓకేనా? సో ఇది. ఇక నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి. హౌ డు యూ డిస్టింగ్విష్ బిట్వీన్ క్రిస్టల్ లాటిస్ అండ్ యూనిట్ సెల్? క్రిస్టల్ లాటిస్కి యూనిట్ సెల్కి డిఫరెన్స్ ఏంటి, ఎలా డిస్టింగ్విష్ చేస్తాం? చూడు, క్రిస్టల్ లాటిస్ అంటే ద రెగ్యులర్ అండ్ రిపీటింగ్ pattern of constant particles in the 3-dimensional arrangement is called crystal lattice. The regular and repeating pattern of constant particles in 3-dimensional arrangement is called crystal lattice. ఓకే, నెక్స్ట్ యూనిట్ సెల్ అంటే ఏంటి?
Unit cell is the smallest portion of a crystal lattice which, when repeated in 3 dimensions, generates the entire crystal lattice. అంటే యూనిట్ సెల్ ఈజ్ నథింగ్ బట్, దీన్ని ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే, ఏ స్మాలెస్ట్ 3 డైమెన్షనల్ పార్టికల్. దీన్ని ఏ పర్టికులర్ కోఆర్డినేషన్ నంబర్ కంటైనింగ్, ఏ పర్టికులర్ కోఆర్డినేషన్ నంబర్ కంటైనింగ్ 3 dimensional smallest portion is called unit cell, which repeat throughout the structure to give a large or hug structure is called crystal lattice. Crystal lattice అంటే మన శరీరం అంతా కూడా ఏంటంటే కొన్ని కణాలతో తయారవుతుంది. మరి కణాన్ని మనం ఏమంటాం? స్మాలెస్ట్ పార్టికల్ అంటాం. ఈ కణమే రిపీట్ అవుతూ ఒక మనిషి శరీరం అనేది తయారైంది. ఈ మనిషి శరీరాన్ని మనం క్రిస్టల్ అనుకో, ఆ కణాన్ని నువ్వు యూనిట్ సెల్ అనుకో. ఇంతకన్నా సింపుల్ డెఫినేషన్ నీకు ఉండదు అర్థం కావాలి అంటే. ఒక లడ్డు తయారు చేయాలి. లడ్డు తయారు చేయాలి అంటే మనకు బూందీ కావాలా. బూందీ అంటే ఎట్లా చేస్తావు నువ్వు? శనగపిండి తీసుకొని చిన్నగా చేస్తే చిన్నగా ఉండల మాదిరి చిన్నగా బాల్స్ మాదిరి తయారవుతాయి. ఆ బాల్స్ నువ్వు పాకులో పెట్టేసి ముద్ద మాదిరి తయారు చేస్తావు. ఈ ముద్దను నువ్వు ఏమంటానంటే క్రిస్టల్ లాటిస్ అనుకోవచ్చు. ఆ చిన్న పార్టికల్ నువ్వేంటంటే యూనిట్ సెల్ అనుకోవచ్చు. ఈ యూనిట్ సెల్ కూడా మళ్ళీ ఎట్లా ఉంటుంది? అది చిన్న పార్టికల్ కూడా ఎట్లుంటుంది? చాలా చక్కగా ఉంటుంది. దానికి ఒక పర్టికులర్ కోఆర్డినేషన్ నెంబర్ అనేది ఉంటుంది. అలా స్మాలెస్ట్ పోర్షన్ ఆఫ్ పార్టికల్ని మనం యూనిట్ సెల్ అంటాం. ఆ యూనిట్ సెల్ల కలయిక వలన ఏర్పడిందే మనం ఏమంటారంటే క్రిస్టల్ లాటిస్ అంటాం. ఇది ఓకే, రైట్. ఇక తర్వాత ఉన్నటువంటిది ఏంటంటే 11th one, 12th one ఏంటంటే హౌ మెనీ లాటిస్ పాయింట్స్ ఆర్ దేర్ ఇన్ వన్ యూనిట్ సెల్ ఆఫ్ ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ లాటిస్. ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ లాటిస్. ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ లాటిస్లో ఎన్ని లాటిస్ పాయింట్స్ ఉన్నాయంటే 14 లాటిస్ పాయింట్స్ ఉంటాయి. ఎందుకు ఫేస్ సెంటర్డ్ అన్నాం కాబట్టి, ఇంతకుముందే చెప్పాను నేను కోఆర్డినేషన్ నెంబరు చెప్పేటప్పుడే. ఒక క్యూబ్ గీసిన తర్వాత క్యూబ్లో ఎన్ని కార్నర్స్ ఉంటాయి? 8 కార్నర్స్. ఎన్ని ఫేసులు ఉంటాయి? 6. కార్నరు ఫేసెస్ రెండిట్లో కలిసి ఉంటాయి కాబట్టి మొత్తం 6 + 8 14. అది కోఆర్డినేషన్ నంబర్. ఓకే, నెక్స్ట్ హౌ మెనీ లాటిస్ పాయింట్స్ ఆర్ దేర్ ఇన్ వన్ యూనిట్ సెల్ ఆఫ్ ఫేస్ సెంటర్ టెట్రాగోనల్ లాటిస్. టెట్రాగోనల్ లాటిస్ అన్న ఎఫ్సిసి అన్న రెండు కూడా ఒకటే కాబట్టి ఇది కూడా ఏంటంటే ఫేస్ సెంటర్డ్ అన్నాడు కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి. ఫేసులు 6 ఫేసులు, ఒక క్యూబ్లో 6 ఉంటాయి ఫేసులు. కార్నర్లు 8. 8 + 6 14. 14. దట్స్ ఆల్. ఓకే, నెక్స్ట్ how do you distinguish between, చూడండి, how do you distinguish between hexagonal close packing and cubic close packing? హెక్సాగోనల్ క్లోజ్ ప్యాకింగ్కి క్యూబిక్ క్లోజ్ ప్యాకింగ్కి డిఫరెన్స్ను ఎలా నువ్వు చేస్తావు? చూడండి, సింపుల్. ఇన్ హెక్సాగోనల్ క్లోజ్ ప్యాకింగ్ ద అరేంజ్మెంట్ ఆఫ్ లేయర్స్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏబి 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 టైప్. అంటే చూడండి, సింపుల్గా చెప్తాను మీకు. ఇలా ఒక రో ఉంది అనుకోండి, అది ఏ లేయర్. ఇక బి లేయర్ అనేది ఏంటంటే ఈ రెండు కలిసిన మధ్యలో వస్తుంది. ఇది బి, ఇది ఏ, ఇది బి. మళ్ళీ తర్వాత ఏంటంటే ఏ ఇలా వస్తుంది, అంటే ఏ లేయర్. మళ్ళీ తర్వాత ఏంటంటే బి వస్తుంది. ఇలా ఉన్నట్లయితే దాన్ని హెక్సాగోనల్ క్లోజ్ ప్యాకింగ్ అరేంజ్మెంట్ అంటారు. క్యూబిక్ క్లోజ్ ప్యాకింగ్ ఏమవుతుందంటే, క్యూబ్ అన్నప్పుడు ఏంటంటే 3 డైమెన్షన్. ఒకటి గుర్తుపెట్టుకోండి, హెక్సాగోనల్ లేయర్ ప్యాకేజ్ అనేది 2 డైమెన్షనల్ కిందకి వస్తుంది. అందుకే 2 రోసే మనం గీస్తాం. అదే క్యూబిక్ క్లోజ్ ప్యాకేజ్ కిందకి వచ్చినప్పుడు ఏంటంటే చూడండి, సింపుల్. ఇది ఒక లేయర్, రెండవ లేయర్, మూడవ లేయర్.
చూసావా, లేయర్స్ అన్నమాట. ఇలా ఉన్నట్లయితే దాన్ని మనం 3 డైమెన్షనల్ అంటాం. 3 డైమెన్షనల్ కాబట్టి ఏబిసి, కాబట్టి ఏబిసి ఏబిసి ఏబిసి, దట్స్ ఆల్. ఇవి 2 మార్క్స్కి నాన్న. ఓకే, ఇవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అలానే ఇక్కడ 13th క్వశ్చన్, హౌ మెనీ లాటిస్ పాయింట్స్ ఆర్ దేర్ ఇన్ 1 యూనిట్ సెల్ ఆఫ్ బాడీ సెంటర్డ్ క్యూబిక్ లాటిస్. బాడీ సెంటర్డ్ అన్నప్పుడు ఏం చెప్పాను నేను? క్యూబ్ తీసుకుంటాం. చూడండి, వెరీ సింపుల్. 8 కార్నర్స్, ఓకే, 8 కార్నర్స్, సెంటర్లో ఒకడు. మరి 8 + 1 ఎన్ని వచ్చాయి? 9. దట్ ఈస్ ఓకే. సో హౌ మెనీ లాటిస్ పాయింట్స్ ఆర్ దేర్ ఇన్ 1 యూనిట్ సెల్ ఆఫ్ బాడీ సెంటర్డ్ క్యూబిక్ లాటిస్ అన్నప్పుడు మనం ఏం రాయాలా? 8 కార్నర్స్ అండ్ 1 బాడీ సెంటర్, కాబట్టి 8 + 1 9. ఇక్కడ లాటిస్ పాయింట్స్ లాటిస్ పాయింట్స్ లాటిస్ పాయింట్స్ అంటే పాయింట్ ఈజ్ నథింగ్ బట్ యాటమ్, అంతే. క్రిస్టల్ లాటిస్లో ఒక పర్టికులర్ ప్లేస్లో ఉన్నటువంటి యాటాన్ని మనం ఏమంటానంటే లాటిస్ పాయింట్ అంటాం. ఓకేనా? రైట్. చూడండి, ఇవి 2 మార్క్స్ క్వశ్చన్స్. ఒకటేంటి 4 మార్క్స్ క్వశ్చన్ ఏం చెప్పాను? ఒకటి బ్రాగ్ ఈక్వేషను, రెండవది ఏంటంటే షాట్కీ డిఫెక్ట్, ఫ్రాంకెల్ డిఫెక్ట్, రెండు కలిపిస్తాడు. ఇక మూడవది ఏంటంటే ప్యాకింగ్ ఎఫిషియన్సీ అని చెప్పాను. ఈ ప్యాకింగ్ ఎఫిషియన్సీలో మనకేంటంటే మొత్తం 3 ఉన్నాయని చెప్పాను. ఒకటి బీసీసీ, ఎఫ్సిసి, సింపుల్ క్యూబ్. వాటికి సంబంధించింది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఆ మూడిట్లో కనుక చూసుకున్నట్లయితే తప్పనిసరిగా ఏదో ఒకటి ముందు అడగడానికి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే బ్రాగ్ 99.9% అది. తర్వాత మీరు వెళ్ళవలసింది ఏంటంటే షాట్కీ డిఫెక్ట్, ఫ్రాంకెల్ డిఫెక్ట్. ఓకే, ఇక తర్వాత మూడవ ఛాన్స్ ఏంట్రా అంటే ఈ ప్యాకింగ్ ఫ్రాక్షన్కి ఇవ్వండి. నెక్స్ట్ ఇంకొక 2 మార్కుల క్వశ్చన్లో మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎఫ్ సెంటర్ అని అడుగుతాడు. వాట్ ఈజ్ మెంట్ బై ఎఫ్ సెంటర్? ఎఫ్ సెంటర్ అంటే ఏం లేదు, ద anionic sites that are occupied by unpaired electrons are called F centers. The anionic sites, చూడండి ఇదంతా కూడా ఏంటంటే అయాన్స్తో నిండి ఉంటుంది. ఓకే, ఈ మధ్యలో ఏంట్రా అంటే ఎలక్ట్రాన్ అనేది ఫ్రీగా ఉండాలి. అన్పెయిడ్ ఎలక్ట్రాన్ అంటే జత కూడినటువంటి ఎలక్ట్రాన్, ఒకే ఒక ఎలక్ట్రాన్ కనుక ఉన్నట్లయితే దీన్ని మనం ఎఫ్ సెంటర్ అంటారు. ఎఫ్ ఈజ్ నథింగ్ బట్ ఫార్ బెన్ జెంటర్, ఫార్ బెన్ జెంటర్, ఫార్ బెన్ జెంటర్, లాటిన్ వర్డ్. ఫార్ బెన్ జెంటర్ అంటే కలర్ సెంటర్ అని అర్థం. ఎఫ్ సెంటర్ ఈజ్ నథింగ్ బట్, ఎఫ్ అనేది ఏంటంటే గ్రీక్ వర్డ్, ఎఫ్ ఈజ్ నథింగ్ బట్ ఫార్ బెన్ జెంటర్, ఫార్ బెన్ జెంటర్, కలర్డ్ అని అర్థం. దే ఇంపార్ట్ కలర్ టు క్రిస్టల్స్. ద కలర్ రిజల్ట్ బై excitation of these electrons when they absorb energy from the visible light falling on the crystal. చూడండి, ఈ ఎలక్ట్రాన్ ఉండడం వలన నువ్వు లైట్ను క్రిస్టల్ మీద ప్రవేశపెట్టినప్పుడు ఈ ఎలక్ట్రాన్ అనేది, ఆ లైట్ అనేది, లైట్ ఈజ్ నథింగ్ బట్ విజిబుల్ లైట్ అంటే మన కంటికి కనిపించేటువంటి సప్తవర్ణ మాలికతో ఉన్నటువంటి లైట్, ఇంద్రధనస్సు, దాన్నే మనం విజిబుల్ లైట్ అంటాం. అందులోనే 7 కలర్స్ ఉంటాయి, ఇంకా వేరే దాంట్లో దేంట్లో ఉండవు. ఆ 7 కలర్స్లో ఉన్నటువంటి ఈ విజిబుల్ లైట్ ఎప్పుడైతే పడిందో ఈ ఎలక్ట్రాన్ ఏంట్రా అంటే ఆ లైట్ను అబ్జర్వ్ చేసుకుంటుంది. లైట్ ఈజ్ నథింగ్ బట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్, కాబట్టి ఎనర్జీ ఉన్నటువంటి రేడియేషన్. ఆ ఎనర్జీ వల్ల ఏంటంటే ఈ ఎలక్ట్రాన్ అనేది ఎగ్జైటేషన్, డీఎగ్జైటేషన్ జరగడం వలన అది కాంప్లిమెంటరీ కలర్ను రిలీజ్ చేస్తుంది. సో ఆ క్రిస్టల్ మీద నువ్వు లైట్ పాస్ చేసినప్పుడు కలర్ రావడానికి కారణం ఏంట్రా అంటే ఎఫ్ సెంటర్. ఎఫ్ సెంటర్ ఈజ్ నథింగ్ బట్ ద అయానిక్ సైట్ ఈజ్ ఆక్యుపైడ్ బై అన్పెయిడ్ ఎలక్ట్రాన్. ఆ ఎలక్ట్రాన్ అనేది ఏంట్రా అంటే ఎగ్జైటేషన్, డీఎగ్జైటేషన్ జరుగుతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే NaClను హీట్ చేసినప్పుడు
అట్మాస్ఫియర్లో గాలిలో వెయిట్ చేసినప్పుడు సోడియం వేపర్ ఎఫ్ సెంటర్స్ ఆర్ క్రియేటెడ్ అండ్ దే ప్రొడ్యూస్ ఎల్లో కలర్. అందుకే సోడియం వేపర్ ల్యాంప్ కనుక చూసినప్పుడు లైట్ వేస్తేనే కొద్దిసేపటికి ఏంటంటే ఎల్లోగా వస్తుంది, తర్వాత బ్రైట్ అయిపోతుంది. చూడండి, ఆ ఎల్లో కలర్ రావడానికి కారణం ఏంటంటే ఎఫ్ సెంటర్. ఓకే, నెక్స్ట్, వై ఈజ్ గ్లాస్ కన్సిడర్డ్ ఏ సూపర్ కూల్డ్ లిక్విడ్? ఇది టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్లో లేదు నాన్న, టెక్స్ట్ బుక్ మధ్యలో ఉంది. ఇన్ టెక్స్ట్ క్వశ్చన్స్ అంటారు. ఇన్ టెక్స్ట్ క్వశ్చన్స్ అది ఇచ్చినాడు అనుకోండి, టెక్స్ట్ బుక్ మధ్యలో ఉన్నటువంటివి మనం రాయలేం. కాబట్టి అందులో ఉన్నటువంటిది కూడా ఇంపార్టెంట్. ఇది కూడా, వై ఈజ్ గ్లాస్ కన్సిడర్డ్ యాజ్ సూపర్ కూల్డ్ లిక్విడ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, గ్లాస్ ఈజ్ an amorphous solid like liquid. Glass has a tendency to flow, though very slowly. Therefore, glass is considered as supercooled liquid. అమార్ఫస్ సాలిడ్ అండి ఇది. అంటే ఒక సిస్టమాటిక్ అరేంజ్మెంట్ అనేది దీంట్లో ఉండదు. సిస్టమాటిక్ అరేంజ్మెంట్ కనుకుంటే సిస్టమాటిక్ అరేంజ్మెంట్ లేకుండా మిస్సింగ్ కనుక ఉన్నట్లయితే దాన్ని మనం అమార్ఫస్ సాలిడ్ అంటాం. క్రిస్టలైన్ సాలిడ్, అమార్ఫస్ సాలిడ్. రేపు సాల్ట్ అనాలిసిస్లో మీరు రాస్తారు, ఫస్ట్ వన్ ఫిజికల్ స్టేట్ వేసేటప్పుడు నీకు ఇచ్చినటువంటి సాల్ట్ క్రిస్టలైనా అమార్ఫసా అంటారు. క్రిస్టల్ అన్నప్పుడు చేత పట్టుకొని నువ్వు దాన్ని నలిచినప్పుడు ఏంటంటే గరుగరు గినక ఉంటే అది క్రిస్టల్ అంటాం. స్మూత్గా పౌడర్, టాల్కమ్ పౌడర్ మాత్రం ఉంటే అమార్ఫస్ అంటాం. ఓకే, గ్లాస్ ఈజ్ an amorphous solid like liquids. Glass has tendency to flow through very slowly. Therefore, glass is considered as supercooled liquid. Next one, why solids rigid? In solids, the constituent particles are not free to move due to strong attraction force between the particles. Hence, solids are rigid. కాబట్టి ఒక సాలిడ్లో ఉన్నటువంటి ఏంటంటే ఆ కాన్స్టెంట్ పార్టికల్స్, ఆటమ్స్ కావచ్చు, అయాన్స్ కావచ్చు, ఏమైనా కావచ్చు, అవి ఫ్రీగా మూవ్ కావడానికి ఆస్కారం ఉండదు. ఎందుకు? వాటి మధ్య స్ట్రాంగ్ అట్రాక్షన్ ఫోర్స్ ఉండడం వలన అవి మూవ్ కాలేదు. మూవ్ కాకుండా వాటి మధ్య డిస్టెన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి, స్ట్రాంగ్ అట్రాక్షన్ ఫోర్స్ ఉంటుంది కాబట్టి దాన్నే మనం సాలిడ్ స్టేట్ అంటాం. ఇట్ ఈజ్ ఏ రిజిడ్. వై సాలిడ్స్ ఆర్ రిజిడ్ అంటే ఇది ఆన్సర్. నెక్స్ట్ చూడండి, వాట్ టైప్ ఆఫ్ డిఫెక్ట్ క్యాన్ అరైజ్ when a solid is heated, which physical property is affected by it and in which way? When a solid is heated, vacancy defect can arise. వేకెన్సీ అంటే ఖాళీ ప్రాంతం అనేది ఎక్కువ లూజ్ అయిపోతుంది కాబట్టి దాన్ని మనం వేకెన్సీ డిఫెక్ట్ క్యాన్ అరైజ్ అండి. వేకెన్సీ డిఫెక్ట్ లీడ్స్ టు డిక్రీజ్ ఇన్ ద డెన్సిటీ ఆఫ్ ద సాలిడ్. అవునా, డెన్సిటీ డిక్రీజ్ అవుతుంది. డెన్సిటీ అంటే ఏంది? డెన్సిటీ ఈజ్ నథింగ్ బట్ మాస్ బై వాల్యూమ్. అవునా, నువ్వు హీట్ చేస్తున్నప్పుడు ఏమవుతున్నాయి? ఆ పర్టికులర్లో ఉన్నటువంటి ఆటమ్స్, అయాన్స్ అనేవి ఏమవుతాయి అంటే దూరంగా జరుగుతాయి. దూరంగా జరిగినప్పుడు మధ్యలో ఏమవుతుంది? పెద్దగా హోల్ అనేది ఏర్పడుతుంది. హోల్ ఈజ్ నథింగ్ బట్ వాల్యూమ్ పెరిగింది. మరి వాల్యూమ్ పెరిగితే డెన్సిటీ ఏమవుతుంది? తగ్గుతుంది. డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్ కాబట్టి దట్ ఈస్ ఓకే. నెక్స్ట్, వాట్ టైప్ ఆఫ్ స్టాక్యోమెట్రిక్ డిఫెక్ట్ ఈజ్ షోన్ బై ZnS AgBr? చూడండి, ZnS AgBr చూడండి. ZnS shows Frankel defect because its ions have larger difference in size. జింకు చిన్నగా ఉంటుంది, సల్ఫర్ పెద్దగా ఉంటుంది. నెక్స్ట్ రెండవది, AgBr shows Frankel defect as well as Schottky defect. Frankel defect, Schottky defect. ఎందుకంటే ఈ రెండు కూడా ఏంటంటే ఇంచుమించు ఒకే విధంగానే ఉంటాయి. సో క్యాటయాన్, ఆనయాన్ కాబట్టి ఫ్రాంకెల్ డిఫెక్ట్కి వస్తుంది. అలానే షాట్కీ డిఫెక్ట్, డి బ్లాక్ కాబట్టి ఇది ఏజీ చిన్నగా ఉంటుంది. ఇది బిఆర్ అనేది సల్ఫర్ అంత S-2 కాబట్టి దీని సైజు ఎక్కువ, బిఆర్ మైనస్ కాబట్టి సైజు కొంచెం తక్కువ, కానీ లార్జర్ డిఫరెన్స్గా ఉంటుంది.
రెండు ఎగ్జిబిట్ చేస్తుంది ఏజీబీఆర్, ఫ్రాంకెల్ యాజ్ వెల్ యాజ్ షాట్కీ డిఫెక్ట్. నెక్స్ట్, వాట్ ఈస్ ద 2-dimensional coordination number of a molecule in square closed packed layer? So in the 2-dimensional square closed packed layer, the atom touches 4 nearest neighboring atoms, hence its coordination number is 4. చూడండి, మీకు ఇంతకుముందు చెప్పాను ఇది 1-dimensional లేయర్ అని. ఇప్పుడు 2-dimensional లేయర్ అన్నప్పుడు ఏంటంటే ఇదే కదండి 2-dimensional లేయర్. మరి ఇప్పుడు ఇది తీసుకున్నట్లయితే ఇది ఫస్ట్ లేయర్, ఇది సెకండ్ లేయర్లో నైబరింగ్ ఆటమ్స్ మొత్తం ఎన్ని వస్తాయి అంటే 4 వస్తాయి. పైన ఇంకోటి ఉంటుంది కాబట్టి టోటల్గా ఏంటంటే 4 వస్తాయి. కాబట్టి ఇక్కడ కోఆర్డినేషన్ నంబర్ ఏంటంటే 4 అంటాం. 1, ఇది ఫస్ట్ లేయర్, ఇది సెకండ్ లేయర్. సో కోఆర్డినేషన్ నంబర్ 4. చూడండి, క్యాలిక్యులేట్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ప్యాకింగ్ ఇన్ కేస్ ఆఫ్ మెటల్ ఆఫ్ సింపుల్ క్యూబిక్ క్రిస్టల్. క్యూబ్, ఒక క్యూబ్ కనుక తీసుకున్నట్లయితే ఇది మనం క్యూబ్ అనుకున్నట్లయితే ఇంతకుముందే చెప్పాను మొత్తం ఎన్ని 8 కార్నర్స్ ఉంటాయని చెప్పాను. కాబట్టి సింపుల్గా ఏంటంటే ఇక్కడ ఒక ఆటం, ఇక్కడ ఒక ఆటం, ఇక్కడ ఒక ఆటం, ఇక్కడ ఒక ఆటం ఉన్నట్లయితే ఇందులో ఏహెచ్ ఈ రెండు ఫ్రంట్ సైడ్ మనకు కనిపించేటువంటి 2 కార్నర్లు కనుక మనం భావించినట్లయితే దీని ఎఫిషియన్సీ చూద్దాం. సో ఫస్ట్ పాయింట్, ఇన్ ఏ సింపుల్ క్యూబ్ లాటిస్ పార్టికల్స్ represented by spheres are located only at the corners of the cube and touch each other along the side. Number 2, thus the edge length of side length of cube A and the radius of each particle R are related as A is equal to 2R. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 6, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి 6, 6, 6, 2R. సో ఎడ్జ్ లెంత్ ఏ ఈజ్ ఈక్వల్ టు దేనికి సమానం? 2Rకు సమానం. నెక్స్ట్ నెంబర్ 3, వాల్యూమ్ ఆఫ్ క్యూబిక్ సెల్ ఈజ్ ఈక్వల్ టు క్యూబ్ యొక్క వాల్యూమ్ను మనం ఏ క్యూబ్ అంటాం కాబట్టి ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 2R క్యూబ్, దట్ ఈజ్ ఈక్వల్ టు 8R క్యూబ్. ఓకే, నెక్స్ట్, we know the number of spheres per unit cell in simple cube crystal is 1. 1 యూనిట్ సెల్ ఏంటంటే ఒక స్పియరే ఉంటుంది కాబట్టి 1. సో వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఈజ్ ఈక్వల్ టు 4/3 πr క్యూబ్. నెక్స్ట్, వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఏంటంటే 4/3 πr క్యూబ్, ఫార్ములా ఇది. నెక్స్ట్ నంబర్ 6, ప్యాకింగ్ ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ 1 స్పియర్ డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ క్యూబ్స్ యూనిట్ సెల్ ఇంటూ 100. చూడండి, వాల్యూమ్ ఆఫ్ 1 స్పియర్ అంటే 4/3 πr క్యూబ్ అన్నాం కాబట్టి 4/3 πr క్యూబ్ డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ క్యూబిక్ యూనిట్ సెల్ 8R క్యూబ్ అన్నాం కాబట్టి 8R క్యూబ్ ఇంటూ 100 చేస్తే 5/6 ఇంటూ 100, 1/6 ఇంటూ 22/7, పై అంటే 22/7 ఇంటూ 100, దట్ ఈస్ ఈక్వల్ టు 52.4%. కాబట్టి సింపుల్ క్యూబ్లో ఉన్నటువంటి ప్యాకింగ్ ఆటమ్స్ అయ్యేటువంటి ఆక్యుపై చేసేటువంటి ప్రాంతం ఎంత అంటే 52.4%. ఇక రిమైనింగ్ అంటే 100లో 52.4 పోతే రిమైనింగ్ 47.3% ఏంటంటే ఎంటీ స్పేస్, క్యావిటీ, హోల్, అంటే అక్కడ ఏ ఆటమ్స్ అనేటివి ఉండవు. ఇది సింపుల్ క్యూబ్ అరేంజ్మెంట్లో ఉన్నటువంటి ఎఫిషియన్సీ. ఇక్కడ నెక్స్ట్ వన్ ఏంటంటే నెక్స్ట్ క్వశ్చన్, క్యాల్కులేట్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ప్యాకింగ్ in case of a metal of body centered cubic crystal. Body centered cubic crystal. Body centered cubic lattice, the atoms at the center is in contact with the other 2 atoms diagonally arranged. చూడండి, ఇక్కడ సెంటర్లో ఒక ఆటం ఉంది. ఇది మనం క్యూబ్ అనుకున్నట్లయితే ఈ క్యూబ్లో ఇక్కడ ఉన్నటువంటి ఒక ఆటము, ఈ కార్నర్లో ఉన్నటువంటి ఆటం, ఈ కార్నర్లో ఉన్నటువంటి ఆటం, ఇక్కడ ఉన్నటువంటి ఆటం, ఈ డయాగోనల్గా ఇది ఉన్నట్లయితే అప్పుడు ఏంటంటే ఇక్కడ ఈ ఆటంతో ఉన్నటువంటి ట్రయాంగిల్ ఇది వస్తుంది. వస్తుందా లేదా? వస్తుంది. అలానే ఈ ఆటంతో ఉన్నటువంటి ట్రయాంగిల్ ఇది వస్తుంది. చూడండి,
ఒక ట్రయాంగిల్, ఒక ట్రయాంగిల్, ఇది డయాగోనల్. ఓకే. సో ఫస్ట్ మనం ఏంట్రా అంటే ఇది తీసుకుంటున్నాడు. ఫ్రమ్ ట్రయాంగిల్ ఈఎఫ్డి, ఇది ఈఎఫ్డి, ఈఎఫ్డి ఇదేంటి మనకు, ఇది లెంత్ వచ్చేసి ఇది బి స్క్వేర్ అకార్డింగ్ టు పైథాగరస్ థియరీ. బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అంటే ఎఫ్డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈఎఫ్ స్క్వేర్ ప్లస్ ఈడి స్క్వేర్, పైథాగరస్ థియరీ. ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అని ఎట్లయితే రాస్తున్నామో ఆ విధంగా అనమాట పైథాగరస్ థియరీని ఇక్కడ అప్లై చేయాలి. అకార్డింగ్ టు పైథాగరస్ థియరీ డెల్టా ఈఎఫ్డి ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 2a స్క్వేర్. ఓకే, అలానే ఇక్కడ కూడా ట్రయాంగిల్ ఉంది కదా నాన్న మనకి, ఇది కూడా ట్రయాంగిల్ ఉంది కదా. ఎస్, ఇక్కడ చూద్దాం. దీన్ని మనం హైపర్ టెన్షన్ అనుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటి ఎడ్జెస్ అప్పుడు ఏమవుతుంది, సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ అంటే మనం ఇక్కడ చూసాం కాబట్టి మనం 2a స్క్వేర్ కాబట్టి దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ స్క్వేర్ ప్లస్ 2a స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 3a స్క్వేర్. సో సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3a స్క్వేర్ అవుతుంది. సి ఈజ్ ఈక్వల్ టు √3a, √3a. బాగుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. ద లెంత్ ఆఫ్ ఏ బాడీ డయాగోనల్ సి ఈజ్ ఈక్వల్ టు 4r. దీన్ని మనం ఏమంటున్నాం, బాడీ డయాగోనల్ ఏ నుంచి ఈఎఫ్ నుంచి ఏ మధ్యలో ఉన్నటువంటిది, దీన్ని మనం సి అంటున్నాం. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఒక ఆటం ఉంది, ఇక్కడ ఒక ఆటం ఉంది, ఇక్కడ ఒక ఆటం ఉంది. చూడండి, ఈ ఈ ఎఫ్ అనేటువంటి ఆటంలో చూడండి ఇంతవరకు ఒక ఆరా, నెక్స్ట్ సి ఆటంలో ఇది ఒక ఆరు, ఇది ఒక ఆరా, నెక్స్ట్ ఏ ఆటంలో ఈ ఆరు, మొత్తం ఎన్ని ఆర్ల 4, 1 2 3 4, 4r. So the length of body diagonal C is equal to 4r, where r is the radius of the sphere. R is the radius of the sphere. చూడండి, √3a is equal to 4r అన్నాం కాబట్టి, లేదా ఏను మాత్రమే బయటికి తీసినట్లయితే a is equal to 4r by √3. నెక్స్ట్ ద వాల్యూమ్ ఆఫ్ యూనిట్ సెల్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్. ఏ క్యూబ్ అన్నప్పుడు ఈ ఏ మనకి ఇక్కడ వచ్చింది కాబట్టి దీన్ని క్యూబ్ చేసినట్లయితే 64r³ by 3√3. సో ద నంబర్ ఆఫ్ స్పియర్ పర్ యూనిట్ సెల్ ఆఫ్ బీసీసీ లాటిస్ ఈజ్ ఈక్వల్ టు 2. ఎందుకంటే 8 కార్నర్స్ కాబట్టి 8 కార్నర్స్ అన్నప్పుడు 1/8 అనేటువంటి పార్ట్ వస్తుంది. సో 8 into 1/8 plus 1 that is equal to 1 plus 1 that is equal to 2. 8 కార్నర్స్లు ఉన్నాయి. ఈ 8 కార్నర్స్ ఏంట్రా అంటే పూర్తిగా ఆటం ఆక్యుపై చేయలేదు, సగమే ఆక్యుపై చేసింది కాబట్టి హాఫ్. కాబట్టి 8 కార్నర్స్ ఉన్నాయి కాబట్టి 8 into 1/8 దట్ ఈజ్ ఈక్వల్ టు 1. సెంటర్లో ఒకటి ఉంది కాబట్టి 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 2. అంటే ఒక స్పియర్స్ యూనిట్ సెల్ బీసీసీలు ఎన్ని అంటే 2 ఉన్నాయి కాబట్టి సో దీనికి వచ్చిన దానికి ఇంటూ 2 వేయాలి. సో ఇంటూ, సో వాల్యూమ్ ఆఫ్ 2 స్పియర్స్ ఈజ్ ఈక్వల్ టు 2 into 4/3 πr³. అప్పుడు ఏమవుతుంది 8/3 πr³, 8/3 πr³. So packing efficiency is equal to volume occupied by 2 spheres in the unit cell divided by total volume of the unit cell. So 2 sphere ది మనకు వచ్చింది కాబట్టి 8/3 πr³ వేసినాం డివైడెడ్ బై యూనిట్ సెల్, వాల్యూమ్ ఆఫ్ ద యూనిట్ సెల్ ఎంత వచ్చిందంటే ఇది వేసినాం కాబట్టి మనకు 68% అనేది వస్తుంది. ఓకే,
నెక్స్ట్ వన్, క్యాల్కులేట్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ప్యాకింగ్ ఇన్ కేస్ ఆఫ్ ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ క్రిస్టల్, ఎఫ్సిసిలో. చూడండి, ఇన్ ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ లాటిస్ లెట్ ద ఎడ్జ్ లెంత్ బి ఏ అండ్ రేడియస్ ఆఫ్ ద ఈచ్ పార్టికల్ ఆర్. ఎడ్జ్ లెంత్ ఎఫ్సిసి అన్నప్పుడు ఏంట్రా అంటే, చూడండి ఇంతకుముందు చెప్పాను నేను, ఎఫ్సిసి ఫేస్ సెంటర్డ్ అని. ఇది క్యూబ్ కదా, ఇది ఎడ్జ్ లెంత్, ఎడ్జ్ లెంత్. ఓకే, ఇన్ ఎఫ్సిసి లాటిస్ ద స్పియర్ ఇన్ ద ఫేస్ సెంటర్డ్ క్యూబిక్, ద స్పియర్స్ అట్ ద కార్నర్స్. సో ఏసి, ఇక్కడ ఒక ఏ ఆటం ఉంది, ఇక్కడ ఒక సి ఆటం ఉంది, ఏసి. ఏసీ ఈజ్ ఈక్వల్ టు 4R. సేమ్ ఇంతకుముందు చూసినట్లే, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి 6, ఇక్కడ ఒక 6, ఇక్కడ ఒక 6, ఇక్కడ ఒక 6, 4R. ఏసీ ఈజ్ ఈక్వల్ టు 4R. ఫ్రమ్ ట్రయాంగిల్ ఏబిసి, చూడండి ట్రయాంగిల్ ఏబిసి, ఏసీ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్, పైథాగరస్ థియరం. ఏబి స్క్వేర్ అన్నప్పుడు ఏంటి, ఏ స్క్వేర్, నెక్స్ట్ బీసీ స్క్వేర్ అన్నప్పుడు ఏ స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 2a. సో రూట్ 2a ఈజ్ ఈక్వల్ టు 4R. రూట్ 2a ఈజ్ ఈక్వల్ టు 4R. a ఈజ్ ఈక్వల్ టు 4R బై రూట్ 2. 4R బై రూట్ 2. సో వాల్యూమ్ ఆఫ్ యూనిట్ సెల్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ అంటాం కాబట్టి 4R బై రూట్ 2 హోల్ క్యూబ్, దట్ ఈజ్ ఈక్వల్ టు 24R క్యూబ్ బై 2 రూట్ 2, that is nothing but 32 by root 2 R cube. ఏంటి, వాల్యూమ్ ఆఫ్ యూనిట్ సెల్ వచ్చింది. మరి ఎఫ్సిసిలో లాటిస్ పాయింట్స్ ఎన్ని ఉంటాయో తెలుసా? చూడండి, ద నంబర్ ఆఫ్ స్పియర్ పర్ యూనిట్ సెల్ ఇన్ ఎఫ్సిసి లాటిస్. ఎఫ్సిసి లాటిస్ అన్నప్పుడు ఏంటంటే కార్నర్స్ ఫేస్. కార్నర్స్ ఎన్ని ఉంటాయి, 8 ఉంటాయి అని చెప్పాను. 8 పంచుకుంటున్నాయా, హాఫ్ ఏ పంచుకుంటుంది. ఓకే, నెక్స్ట్ 8 కార్నర్స్ కాబట్టి 8 1/8. 8 ఆటమ్స్ కలిసి ఒక స్పియర్ వచ్చినట్లయితే ఒక ఆటమ్కు ఎన్ని స్పియర్లు వస్తాయి, అప్పుడేమవుతుంది 1/8. నెక్స్ట్ అలానే ఫేసెస్ కనుక చూసుకున్నట్లయితే, ఫేసెస్ ఏంటి, ఆపోజిట్ స్పేసెస్ కదా. క్యూబు ఇట్లా చూసినట్లయితే చూడండి, ఇది ఒక ఫేస్ కదా, ఇది ఒక ఫేస్ కదా, ఆపోజిట్ ఫేసెస్ కదా. ఇక్కడ ఒక ఆటమ్, ఇక్కడ ఒక ఆటమ్ ఉంటుంది. కాబట్టి ఒక స్పియర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఆటమ్స్ అయితే 1 స్పియర్ అంటే 2 ఆటమ్స్ ఈజ్ నథింగ్ బట్ 1 స్పియర్. Then 1 atom is equal to how much? 1/2. 1/2. సో 8 కార్నర్స్ కాబట్టి మనకు 8 into 1/8, 6 ఫేసెస్ కాబట్టి 1/2. అప్పుడు ఏమవుతుంది, 1 + 3 దట్ ఈస్ ఈక్వల్ టు 4. సో వాల్యూమ్ ఆఫ్ 4 స్పియర్స్ ఈజ్ నథింగ్ బట్ 4 into 4/3 πr cube. మరి ఎఫ్సిఎన్సి, ప్యాకింగ్ ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆక్యుపైడ్ బై 4 స్పియర్ ఇన్ యూనిట్ సెల్ డివైడెడ్ బై టోటల్ వాల్యూమ్ ఆఫ్ ద యూనిట్ సెల్. 4 into 4/3 πr cube డివైడెడ్ బై 32 by root 2 R cube into 100, that is equal to 74%. 74%. చూడండి, ఇందులో మనకి హైయెస్ట్ ప్యాకింగ్ ఎఫిషియన్సీ ఉన్నటువంటి అరేంజ్మెంట్ ఏది అంటే ఎఫ్సిసి. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాంపిటీషన్ ఎఫ్సిసి. తర్వాత ఏదొస్తుంది, సింపుల్ క్యూబ్, బీసీసీ. తర్వాత సింపుల్ క్యూబ్. చూడండి, ఎఫ్సిసిలో 74%, నిన్నే చూపిస్తాను. బీసీసీలో 68%. అవునా? నెక్స్ట్ సింపుల్ క్యూబ్లో 53 వచ్చింది. సో ఎఫ్సిసికి ఎక్కువ, తర్వాత బీసీసీ, తర్వాత సింపుల్ క్యూబ్. ఓకేనా? సో ఇవి నాన్న సాలిడ్ స్టేట్లో మీరు 4 మార్క్స్ క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ బ్రాగ్ ఈక్వేషన్ చదవండి.
తర్వాత షార్ట్కి డిఫెక్ట్, ఫ్రంకల్ డిఫెక్ట్ చదవండి. థర్డ్ ప్రియారిటీ దీనికి ఇవ్వండి. దీన్ని 1కి 2 సార్లు మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే ఈజీ. ఇది ప్యాకింగ్ ఎఫిషియన్సీ అనేది చాలా ఈజీ కాబట్టి ఎంపీసీ వాళ్ళకి కొంచెం ఈజీగా ఉంటుంది, బైపీసీ వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది, అంతే, ఏం లేదు, నథింగ్ ఇది. సో 1కి 2 సార్లు వీడియో చూడండి, ముందర పెట్టుకోండి, నోట్స్ నీట్గా రాసుకోండి, నోట్స్ కూడా ఇచ్చాను, నీట్గా రాసుకోండి, ప్రాక్టీస్ చేయండి, మంచిగా చదవండి. ఇది సాలిడ్ స్టేట్లో ఉన్నటువంటి 4 మార్క్స్ క్వశ్చన్స్, 2 మార్క్స్ క్వశ్చన్స్. నెక్స్ట్ వీడియోలో సొల్యూషన్స్కి వెళ్తాను. చూడండి అన్న, సో మీ దగ్గర ఉన్నటువంటి ఫ్రెండ్స్కి, మీ ఫ్రెండ్స్కి అందరికి కూడా ఏంటంటే ఈ వీడియోను ఫార్వర్డ్ చేయండి, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోమనండి, సబ్స్క్రైబ్ చేసుకొని మంచిగా చదువుకోండి. రేపు మీకు డిసెంబర్లో జరిగేటువంటి హాఫ్ ఇయర్లీ ఎగ్జామినేషన్ సిలబస్ని బేస్లో ఉంచుకొని మొత్తం అన్ని కూడా ఏంటంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను ఇచ్చేస్తాను. ఇందులో కేవలం 4 మార్క్స్ 2 మార్క్సే కాబట్టి దీంట్లో 4 మార్క్స్ 2 మార్క్స్ టచ్ చేశాను. ఓకేనా? రైట్. సో వీ విల్ మీట్ నెక్స్ట్ వీడియో సొల్యూషన్ చాప్టర్. ఓకే, బాయ్.